నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తానిచ్చిన మాటే తప్పుతున్నారా? తను మంత్రులకి, ఎమ్మెల్యేలకు ఒక మాట చెప్పి తాను ముఖ్యమంత్రిగా అది పాటించట్లేదా? అంటే తెలుగుదేశం క్యాడర్‌లో ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. ఆయన మొన్న నూజివీడులో జరిగిన ఘటన తర్వాత కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకోవాలి, వాళ్ళ అభిప్రాయాలు గౌరవించాలి, వాళ్ళ మనోభావాలు కూడా గౌరవించాలని క్యాబినెట్ మీటింగ్‌లో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన ట్విట్టర్‌లో వార్మ్ బర్త్‌డే గ్రీటింగ్స్ టు వైఎస్ జగన్ గారు. మే హీ బీ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ అని ట్వీట్ చేయడం కార్యకర్తలకు ఇబ్బందిగా అనిపించింది. మేము మిమ్మల్ని దేవుడు అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి దెయ్యం అనుకున్నారు జనాలు కూడా. దేవుడు దెయ్యానికి విష్ చేయడం ఏంటి అనే స్థాయిలో ఆయన పెట్టిన ట్వీట్ కింద రిప్లైస్ వస్తూ ఉన్నాయి, రీట్వీట్స్ కొంతమంది చేస్తూ ఉన్నారనమాట. ఎందుకు కార్యకర్తలు ఇట్లా తయారవుతూ ఉన్నారు అంటే, రాజకీయ ప్రత్యర్థులు వేరు, రాజకీయ శత్రువులు వేరు. చంద్రబాబు నాయుడు గారు బహుశా రాజకీయ శత్రువులుగా చూడట్లేదు, ప్రత్యర్థులుగా చూస్తారు. ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి రాజనీతిజ్ఞుడిగా చెప్తూ ఉంటాం కాబట్టి. సో అలాంటప్పుడు శత్రువుగా ఎందుకు పరిగణిస్తాడు ఆయన? ప్రత్యర్థిగా పరిగణించి విష్ చేశాడేమో. ఎందుకు కార్యకర్తలు ఇలా ఫీల్ అవుతూ ఉన్నారు? అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. కాస్త లోపలికి వెళ్ళి చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. అడుసుమిల్లి గారు, ఎందుకు కార్యకర్తలు ఇట్లా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఇక్కడ మనం ఒకటి గమనించాలండి. ఇప్పుడు జయంతి, వర్ధంతులు, అలాగే పుట్టినరోజులు ఇలాంటి బర్త్‌డే విషెస్ చెప్పడం ఒక మంచి సాంప్రదాయం. దాని విషయంలో మనం ఎవరిని తప్పు పట్టలేమండి. అంటే అయితే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్‌లో గత 7, 8 ఏళ్ల నుంచి. అంటే 2014 తర్వాత బహుశా 2017 ఆ తర్వాత నుంచి ఇప్పుడు 7, 8 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్న అన్ని బౌండరీస్ చెరిపేసాడండి. ఆ పరిమితులన్నీ దాటేసాడు. బరితెగించి వ్యవహరించారు. ఆయన గ్యాంగ్. జనాల్లో ఆయన 2019లో ఎన్నుకున్నా గాని, తర్వాత మరింత దారుణంగా వ్యవహరించాడు. అతన్ని మొట్టమొదటగా తెలుగుదేశం క్యాడరు అతన్ని ఒక దెయ్యంలా చూస్తున్నారు. ఇంకంతే. దానికి ఇంకా అంతకన్నా వరడు లేదు. ఒక భూతం, దెయ్యం, పిశాచంలాగా చూస్తున్నారు. అతని పొడ కూడా గిట్టట్లేదు ఎవరికీ. లీడర్లలో సగం మంది, మూడొంతుల మందికి అతను శత్రువుగానే ఉన్నాడు. లీడర్‌లో కూడా. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా దారుణంగా, లోకేష్ గారిని, వీళ్ళందరిని కూడా, ఇంట్లో వాళ్ళని కూడా దగ్గరుండి తిట్టించాడు. వాళ్ళని తిడుతున్న వాళ్ళని భుజాల మీద ఎక్కించుకున్నాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అవన్నీ ఉన్నాయి, అవన్నీ కామెంట్స్ చేస్తానే ఉన్నారు కింద కార్యకర్తలు. కార్యకర్తలైతే అసలు ఒక్కడు దేన్ని స్పేర్ చేసేలా లేరండి. దానికి కారణం ఏంటంటే, గత 5 సంవత్సరాల అరాచకం మీద తెలుగుదేశం పార్టీకి చెందిన క్యాడర్ మొదటి వరుసలో ఉండి యుద్ధం చేశారు. ఇది మనం ఎవ్వరైనా సరే ఒప్పుకొని తీరాలి. కొన్నిసార్లు నాయకులు కొంతమంది మొహం చాటేసినా కార్యకర్తలు మాత్రం ఎక్కడా కూడా వెనకడుగేయలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ఎక్స్‌టెంట్‌కి వెళ్ళిపోయాడంటే, కార్యకర్త అన్నవాడు రోడ్డు మీదకొస్తే కూడా, అంటే సాధారణంగా నాయకులు నిర్బంధిస్తారు. కార్యకర్తలు కూడా వేధించారు. అంటే కార్యకర్త ఈడు టీడీపీ ఓడు అంటే చాలు, అతన్ని ఆ వాలంటీర్లు, ఆళ్ళు వీళ్ళు లోకల్ నాయకులు వాళ్ళని చాలా దారుణంగా వేధించారండి. పొంగనూరులో చూసావుగా, శ్రీకాకుళం వాళ్ళు సైకిల్ వేసుకొని, పసుపు చొక్కాలు వేసుకొని పోతే ఏం జరిగిందో పొంగనూరులో చూసాంగా. శ్రీకాకుళం నుంచి ఎవరో తెలుగుదేశం జెండాలు పెట్టుకుని సైకిల్ యాత్ర చేస్తుంటే పొంగనూరులో అడ్డుకుని ఒక అతను వాళ్ళ జెండా తీయించేదాకా వాళ్ళ చేత దండాలు పెట్టించుకొని చాలా దారుణంగా వ్యవహరించాడు. ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం రాజకీయాలు. సరదాగా ఒక రకంగా సరదాగా ఉండేది. గిండాలో ఊరేగింపులు ఇలాంటివన్నీ చూస్తుంటే. ఏ రాజకీయ పార్టీ ప్రచారం ఆ రాజకీయ పార్టీ చేసుకునేవారు. జెండాలు ఎక్కువ కట్టుకునేవారు, లేకపోతే తక్కువ కట్టుకునేవారు. ఈ రోడ్ షోలు అయ్యి కూడా సందడిగా, సంబరాలుగా ఎవరికాళ్ళు కొంచెం ఇంకా బాగా చేసుకుంటే చూసేవారు.
కానీ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎదట పార్టీ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఫ్లెక్సీలు కడితే కూడా చింపించేవారు. పోలీసులు స్వయంగా చింపేవారు వెళ్ళి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అతని బర్త్‌డేకి ఎక్కడ పడితే అక్కడ ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఫ్లెక్సీలు కడుతున్నారు. అయి ఇప్పుడు టీడీపీ వాళ్ళు అసలు అబ్జెక్ట్ చేయట్లేదు. మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీలో ఒక గ్రామంలో ఎక్కడో ఒక చోట ఒక తెలుగుదేశం వాళ్ళ సైట్‌లోనో వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఆళ్ళు ఫ్లెక్సీ పెడితే తీసేసి మీ ఇంటికాడ పెట్టుకోండి అన్న పాపానికి ఆడు తల పగలగొట్టారు ఆళ్ళు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా, తెలుగుదేశం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం మీద తెగబడడానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇది పాయింట్. అంటే కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రక్షణ లేదు. దౌర్జన్యం, దుర్మార్గం చేసేవారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆళ్ళే దౌర్జన్యం చేస్తున్నారంటే ఈ లోపం ఎక్కడుంది అనేటువంటిది ఒకసారి ప్రశ్నించుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అధిష్టానం కూడా ఆలోచించుకోవాలి. అంటే ఈళ్ళ కొట్టేయమని కాదు. బాబు ఇప్పుడు పల్లెటూరులో, గ్రామాల్లో ఈ పార్టీల విభజన చాలా చాలా గట్టిగా ఉంటదండి. ఒకప్పుడైతే ఇంటి మీద జెండా ఎగరేసేవారు. మొన్న కూడా ఇంటి మీద జెండా ఎగరేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ధైర్యంగా, దమ్ముగా ఆళ్ళు చాలా పరువు ప్రతిష్టలుగా తీసుకుంటారు వాళ్ళు. అక్కడ ఆళ్ళు దాన్ని చాలా ఎంత ఎక్స్‌టెంట్‌గానే ఎళ్తారు. చావు దాకా పోతాయి ఆ కక్షల కార్పణ్యాలు. మళ్ళీ అందరూ కలిసిమెలిసి తిరిగినా గాని ఏ పార్టీకి ఆ పార్టీ విభజన స్పష్టంగా కనిపిస్తుందక్కడ. అలాంటి చోట వాళ్ళ మనోభావాలను గుర్తించాల పార్టీలు. తెలుగుదేశం ఒకటే కాదు. వైసీపీ గాని, వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్నోళ్ళు గాని, గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి ఎళ్ళేవాళ్ళు గాని, నాయకులు అంతవరకు వాళ్ళని మోసిన కార్యకర్తల రెక్కల కష్టం, వాళ్ళ రక్తం కలిపిన అన్నం గురించి కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ నుంచో లేకపోతే ఇంకో పార్టీ నుంచో టీడీపీకి, జనసేనలోకి వస్తున్న నాయకుల్ని వాళ్ళందరూ కూడా అంతకు ముందు వరకు వాళ్ళకి పనిచేసిన కార్యకర్తల రక్తపు కూడుతున్నట్టే లెక్క. ఇది చాలా తీవ్రమైన వ్యాఖ్య. అది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక కార్యకర్త ఏ పార్టీకి ఆ పార్టీ స్టిక్కర్ అయినప్పుడు నాయకుడు ఎందుకు ఆగండి. ఒకసారి నేను చెప్పేది వినండి. ఒక కార్యకర్త ఏ పార్టీకి ఆ పార్టీ స్టిక్కర్ అయి ఉన్నప్పుడు ప్రజల గురించి తటస్థులు అటు ఇటు స్వింగ్ అయ్యో 10-15% గురించి కాదు నేను మాట్లాడతాను. పార్టీకి సాలిడ్‌గా ఉండే ఒక కార్యకర్త ఉంటాడు ఏ పార్టీకన్నా. ఆ కార్యకర్తలో మనోభావాలను ఎందుకు గుర్తించట్లేదు అనేటువంటిది ఒక ప్రశ్న. ఇది గమనించుకోవాలి రాజకీయ పార్టీలు. ఇక ముందైనా చాలా ఇప్పుడు ఎందుకంటే మొన్న ఈ మధ్య చిన్న ఓ కార్యక్రమంలో కూడా దుమారం రేగింది. వైసీపీ పార్టీ నాయకుడు కనిపించేటప్పటికి. ఇలాంటి అవకాశం ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ఎవరికైనా సరే మోడీ గారు వాళ్ళకి పెడతాడు, జగన్మోహన్ రెడ్డి పెడతాడు, కేసీఆర్ కూడా పెట్టిన 2 ట్వీట్లు పెడతారు. దాని గురించి మనం తప్పట్టం అంటే. ఇప్పుడు ఇక్కడ మనం ట్వీట్లు వేసిన దాన్ని మనం తప్పట్లేం గానీ, ఇలాంటి సంఘటనలు జరగకుండా వైసీపీ ఫేవర్‌గా నాయకులు ఎవరు మాట్లాడకుండా, గత అనుభవాలను మర్చిపోకుండా మనం ఏవైతే హామీ ఇచ్చామో అది నెరవేర్చాల్సిన బాధ్యత. ఇప్పుడు చాలా మంది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ కూడా స్పందించేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు మరి ఎవరో గాని మొత్తం మీద చాలా దారుణమైన కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు అన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాయకుడు ఎలా చెప్తే అలా పోవాలి గానీ, నాయకుడు ఆ పార్టీ పెద్ద లీడర్స్ అందరూ కూడా అధిష్టానం గమనించాల్సింది ఏంటంటే, ఇది ఈ చిన్నదానికి కూడా పట్టించుకున్నారంటే కారణం ఏంటంటే, చాలా మంది వైసీపీ సంబంధించి వాళ్ళు పేటరేగిపోయిన వాళ్ళని ఈళ్ళు వదిలిపెట్టేశారు అనేటువంటిది ఒక వ్యధ ఉందండి. వ్యధ. ఇది బాధ కూడా కాదు, వ్యధ. కార్యకర్తలు. అలాగే చాలా మంది కార్యకర్తలతోటి ఏకీభవిస్తే సామాన్య ప్రజల్లో కూడా ఈ వ్యధ ఉంది. ఈ బాధ ఉంది. ఏంట్రా ఇలా వదిలేశారు ఈళ్ళని. ఇది మనం పార్టీ నాయకులు, ముఖ్య నాయకులతో ఎవరితోనైనా చర్చిస్తే మనం వాళ్ళలా చేయలేము మనం. వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా అంటారు. కానీ సరిపోవట్లేదు. సమాధానం సంతృప్తికరంగా లేదండి. కారణం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ సరే ట్వీట్లు పెట్టినందుకు అరెస్ట్ చేసి హెరాస్మెంట్ చేయకూడదు అనుకున్నారు. ఇంకో బొమ్మ బయటకొచ్చింది. ఏపీ ఫైబర్ నెట్ నుంచి అతను సినిమాలకు తీసిన సంబంధించి అతని బొమ్మ బయటకొచ్చింది. ఇలా 1 కాదు, 2 కాదు, ఏకంగా కోర్టు సీతారామాంజనేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగింది న్యాయస్థానం. అలాగే రఘురామకృష్ణరాజు గారి విషయంలో సునీల్ కుమార్ ఇలాంటివి కొన్ని ఎందుకో తెలుగుదేశం ప్రభుత్వం మీద వాళ్ళ తప్పు లేకుండా, అంటే పరిపాలనలో ప్రజలకు చేయాల్సిన దాంట్లో వాళ్ళ తప్పులేమి లేకుండా ప్రజలు చేయాల్సింది చేస్తుండగా పార్టీ పరంగా డ్యామేజ్ జరిగిపోతా ఉంటాయి.
అది మరి ఎప్పుడు తెలుసుకుంటారు? పార్టీ పరంగా ఇది డెఫినిట్‌గా డ్యామేజ్ అండి. కార్యకర్తలు ఎప్పుడు అసంతృప్తితోటి ఉండకూడదండి. 14-19 కూడా ఇదే జరిగిందని అంటుంటారు కదా? కార్యకర్త కార్యకర్తలు సంతృప్తి పరచుకుంటే వాళ్ళకి చాలా చిన్ని కోరికలు. అది వాళ్ళని ఇప్పుడు వైసీపీ కార్యకర్తలాగా ఈళ్ళు కూడా క్రూరంగా ఉండరు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెట్‌కి తగ్గట్టుగానే వీళ్ళందరూ ఆలోచన విధానం ఉంటది. అయితే వాళ్ళు మరీ ఇంతలా వదిలేయటం ఏంటనేటువంటిది ఎందుకో మొదటి నుంచి ఈ 6 నెలల్లో కూడా ప్రభుత్వ పరంగా, కూటమి ప్రభుత్వ పరంగా వాళ్ళేం తప్పు చేయట్లా. బ్రహ్మాండంగా చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరిగేలాగా వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందనేటువంటిది నా అభిప్రాయం. ఇది నాతోటి ఏకీభవించొచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత నష్టం జరుగుతుంది. దాంతోటి ఏమవుద్దంటే నాయకుల్లో కూడా కొద్దిగా నిర్లక్ష్య ధోరణి వస్తది. ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ఆళ్ళ కంట్రోల్ తప్పిపోతారు. ఎందుకంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చి ఆళ్ళకి పెత్తనం అప్పచెప్పడం. అంతకుముందు ఈళ్ళు వైసీపీ వాళ్ళతో సంబంధాలు ఇలా రకరకాలుగా అంతకుముందు పనిచేసిన కార్యకర్త చిన్న విషయం కూడా సీరియస్‌గా తీసుకుంటారు. మీకక్కడ కొత్తపేట నియోజకవర్గం చూసినా, నెల్లిమర్ల నియోజకవర్గం చూసినా, రాజనగరం కాన్స్టిట్యున్సీ చూసినా ఇలాగ పేరు చెప్పుకుంటూ ఒక 5, 6 పైకి కనపడుతున్నాయి గానీ ఒక 60, 70 నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గపు నాయకులు పాతోళ్ళు వైసీపీ తోటి ఉన్నవాళ్ళు వచ్చి పెత్తనాలు చేయటం అది అక్కడున్న లోకల్ కార్యకర్తలకు పడట్లేదు. అది యాక్చువల్‌గా అయితే కొత్తగా చేర్చుకోవడం తప్పు కాదు. వాళ్ళతోటి కార్యకర్తలు చేర్చుకోవడం తప్పేం కాదు. కానీ ఆళ్ళకి పెత్తనం అప్పచెప్పడం తప్పంటున్నా. వాళ్ళని కొత్తగా చేయనట్టు ఉండాలి. సీనియర్ కార్యకర్తగా ఉండాలి. ఎందుకంటే సీనియర్ నాయకుడు డిమాండ్ చేస్తున్నారు కదా! మాకు ప్రాధాన్యత ఉండాలని. అలాగే కార్యకర్తలు కూడా. గ్రామ సీమల్లో పార్టీ కోసం నిలబడి జెండా భుజాన్ని మోసి ఓటర్‌ని పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చి ఓటేయటానికి మోటివేట్ చేసి వాళ్ళ ఇంటింటికి తిరిగి ప్రభుత్వ తాలూకు విజయాలని ప్రచారం చేసేవాడు కార్యకర్తే. అలాగే దానికి అనుబంధ సంస్థని సోషల్ మీడియా పనిచేస్తూ ఉంటది. సోషల్ మీడియాని ఆ కార్యకర్తల మనోభావాలను ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బాగానే పట్టించుకుంటున్నట్టే లెక్క. సరిపోవట్లేదు అయినాను. ఎందుకు సరిపోవట్లేదు? 6 నెలలు గడిచిపోయింది. ఈ దొంగోళ్ళందరూ ఇంకా బయటే తిరుగుతున్నారండి. ఇది బాధ అసలు ఆళ్ళందరికీ బాధ అదే. మెయిన్ బాధ అదే. అందుకని ఆళ్ళు అందాక ఈళ్ళకి ఉపశమనం కలిగించడానికన్నా ఒక నలుగురినో, ఐదుగురినో మూసేసి శుభ్రంగా రాడ్ బెండింగ్ చేస్తే మళ్ళా కొన్నాళ్ళ సేపటి వీళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. ఆ పని చేస్తే బాగుండు. ఇక్కడ పోలీసుల్ని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు డైరెక్ట్‌గా ఆ ఫ్లెక్సీలు కట్టకూడదు, ఫ్లెక్సీలు చింపేయండి అని చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర రాజును మించిన రాజభక్తి ప్రదర్శించిన మున్సిపల్ అధికారులు గాని, పోలీస్ అధికారులు గాని వాళ్ళు బాధ్యులను చేయాల. ఏమయ్య జగన్మోహన్ రెడ్డిది అంత రుచిగా ఉందా? మాదేం రుచిగా లేదా అని అడగాలి సింపుల్‌గాని. అంతే ఒక్క మాట అడిగితే ఆళ్ళే సెట్ అయిపోద్ది అంతే. దీనికి ప్రత్యేకంగా ఒక టీమ్ ఉండాలి పార్టీకి తరపున. వీళ్ళు చేసిన తప్పులు, అరాచకాల, దుర్మార్గాలు అన్నిట్లి మీద ఎక్కడెక్కడ దాగి తవ్వి తీసుకొచ్చి దాని మీద కేసులు పెట్టడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి ఈళ్ళు. దానికి ఒక విభాగం ఏర్పాటు చేయాలి. విభాగం పార్టీ ఆఫీసులోనో లేకపోతే ఎక్కడో చోట పెట్టి ఇదే పని మీద ఉండి పాతయన్ని తవ్వి ఆళ్ళ మీద కేసులు పెడతా ఉండాలి. అప్పుడేమవుద్దంటే కొంచెం ఉపశమనం కలుగుద్ది పార్టీ కేడర్‌కి. పార్టీ కేడర్ మళ్ళిమ్మని, మాన్యాలిమ్మని ఏమి అడుగుతలేదండి. ఈ మానసిక ఉల్లాసం కలిగించమంటున్నారు. ఎందుకంటే ఆళ్ళకి పట్టుదల, ప్రతీకారం ఉంటది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఉద్వేగంతో ఊగిపోయినోళ్ళు ఉంటారు. లోకేష్ గారికి మైక్ లాగేసుకున్నప్పుడు పీట లేకుండా చేసేసినప్పుడు చాలా ఆవేదన చెందినోళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు సతీమణిని అసెంబ్లీలో అవమానించినప్పుడు ముక్త కంఠంతో మొత్తం ప్రపంచం మహిళా లోకం అంతా తల్లడిల్లిపోయింది. అమరావతి రైతుల మీద దౌర్జన్యం చేసినప్పుడు చాలా ఆవేదన చెందారు, ఆక్రోశం చెందారు. ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఓ సినిమా అన్నా సరే చూసుకుంటే డైరెక్టర్ ఏం చేస్తాడు? అంటే ఇక్కడ ఇంకొక ఇదేంటంటే అడుసుమిల్లి గారు, విజయమ్మ గాని, షర్మిల గాని ఎక్కడా విష్ చేసినట్టు కనపడలా ఈరోజు. వాళ్ళు దేనికైనా బరిదెగించిన వాళ్ళు దేనికన్నా చెల్తారండి వాళ్ళు. చంద్రబాబు గారు స్టేట్స్‌మన్. ఆయన మనం ట్వీట్ చేయొద్దని చెప్పలేం. ట్వీట్ చేయొద్దని చెప్పడం కూడా తప్పే. ఆయన ఎందుకు చేయకూడదు చేస్తాడు. ఆయన చేయడం తప్పు కాదు. కార్యకర్తల రెస్పాన్స్ ఎందుకు ఇలా ఉంటుంది అనేది నా ప్రశ్న. ఇప్పుడు నేను కారణం అదే కార్యకర్తల రెస్పాన్స్ ఇలా ఉంటుందో చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ ఆవేదన చెందినప్పుడు ఇప్పుడు చాలా సినిమా బరువుగా సాగుతుంది అనుకుంటే టపాల్‌ని ఒక ఐటెమ్ సాంగ్ పెడతాడు సినిమాలో డైరెక్టర్. లేదంటే ఒక ఫైటింగ్ సీన్ పెడతాడు. ఎంతసేపు హీరో తన్నులు తిన్నట్టు కాకుండా హీరో కూడా తిరగబడినట్టు చూపిస్తే జనాలు ఎలేసి హమ్మయ్య అనుకుంటారు.
అలాంటి ఉపశమనం కలిగించమని చెప్తున్నాను నేను అంతే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ ఉన్నాడండి. ఆయన మొన్న అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసాడు. ఇప్పుడు ఫైబర్ నెట్ లో దొరికాడు కదా, ముందు ఆ డబ్బులు కట్టమని వార్నింగ్ ఇచ్చారు. డబ్బులు కడతానికి వచ్చినప్పుడు 2 పీకి పంపించాలి. రైట్ సార్. థ్యాంక్ యూ.